సార్ ఇప్పుడు బీజేపీ అంశానికి అర్థం ఎన్నికలు వచ్చేసినాయి. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉండి, ఇప్పుడు పొత్తుల మీద వర్కౌట్ చేస్తున్నారు అనుకోవచ్చండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని పిలిపించుకున్నారనో, లేదంటే చంద్రబాబు నాయుడే వెళ్తున్నారు బీజేపీ పెద్దలను కలవడానికి. సో, అసలు ఎట్లా చూడాలంటారు సార్? ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్‌ని ఎట్లా చూడాలంటారు? ఒకవేళ ఈ అలయన్స్ గనక కన్ఫర్మ్ అయితే బీజేపీతో. ఇక్కడ సరే పొత్తులనేది ఇప్పుడు ఆహ్, గతంలో ఇప్పుడు ఇండియా కూడా ఒక కూటమే. ఎన్‌డీఏ ఒక హ్మ్. కూటమే. అవును. కేరళలో వచ్చేసి ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములే. కేరళలో హ్మ్. అనేక సంవత్సరాలుగా ఎల్‌డీఎఫ్, అవును. యూడీఎఫ్ ఇన్ని కూటములే. అవును. హ్మ్. పొత్తులు ఇవన్నీ కొత్తేం కాదు. హ్మ్. ఇక్కడ హ్మ్. బీజేపీ, టీడీపీ, హ్మ్. జనసేన. హ్మ్. బీజేపీకి సంబంధించేవంటే వాళ్ళకు అధిష్టాన వర్గానికి ఇష్టం లేకపోయినప్పటికీ, ఇక్కడ హ్మ్. రాష్ట్ర బీజేపీ నాయకులు మన ఇటీవల హ్మ్. సమావేశమై వాళ్ళు హ్మ్. పొత్తు ఉండాలని చెప్పేసి పైకి చెప్పడం జరిగింది. కారణం హ్మ్. వచ్చేసి సొంతంగా పోతే హ్మ్. డిపాజిట్ రావు. ఎక్కడ హ్మ్. అసెంబ్లీ 175 అసెంబ్లీ స్థానాల్లో 25 లోక్సభ స్థానాల్లో ఒక్క చోట హ్మ్. కూడా డిపాజిట్ రాదనేది వీళ్ళకి తెలుసు. హ్మ్. అందుకోసము పొత్తు హ్మ్. ఆ పక్క వైకాపా వోళ్ళు మేము సింగిల్‌గా పోతామంటున్నారు. కాబట్టి వాళ్ళతో హ్మ్. పొత్తు లేదు. హ్మ్. ఇక్కడ వచ్చేసి ఇంక కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోరు. ఇంక ఎవరితో హ్మ్. పెట్టుకుంటే టీడీపీ, హ్మ్. జనసేనతో పెట్టుకోవాలా. పోనీ హ్మ్. ఆ 2 పార్టీలు బీజేపీ, జనసేన 2 పెట్టుకున్నా గాని పెద్ద హ్మ్. ప్రయోజనం ఉండదు. కాబట్టి హ్మ్. ఇంక టీడీపీతోనే పెట్టుకోవాలా. హ్మ్. కాబట్టి వాళ్ళు డిపాజిట్లు రాకుండా పోయే హ్మ్. పరిస్థితి తప్పించుకునే దానికోసం హ్మ్. సొంతంగా కొన్ని సీట్లైనా తెచ్చుకున్న ఉద్దేశంతో అధిష్టాన వర్గం గూడా రాష్ట్ర హ్మ్. నాయకుల ఆలోచనకు వాళ్ళు గూడా లొంగారు హ్మ్. గాబట్టి వోళ్ళు హ్మ్. రమ్మని జెప్పారు. హ్మ్. ఇక్కడ హ్మ్. టీడీపీకున్న సమస్య ఏమంటే, హ్మ్. ఓ దిక్కు పొత్తు పెట్టుకోవాలని ఉంది. మళ్ళా హ్మ్. భయము ఉంది. టీడీపీకి హ్మ్. జనసేన వరకు హ్మ్. ఇబ్బంది లేదు. హ్మ్. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా అని ఉంది. మళ్ళా హ్మ్. భయము ఉంది. ఎందుకు అవును. పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారంటే, హ్మ్. జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాన్ని, జగన్మోహన్ హ్మ్. రెడ్డి ఆర్థిక బలాన్ని హ్మ్. ఎదుర్కోలేమా అని భయపడుతున్నారు. మన హ్మ్. స్థానిక సంస్థల్లో జూసారు గదా! కాబట్టి అవును. జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉంది గాబట్టి, ఇక్కడ దౌర్జన్యాన్ని, ఆర్థిక హ్మ్. బలాన్ని హ్మ్. ఎదుర్కొంటే దానికి ఏమన్నా కొంచెం జంకి హ్మ్. బీజేపీకి రాష్ట్రంలో ప్రజాబలం లేనప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, హ్మ్. రేపొచ్చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ద్వారా గాని, రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా గాని కొంత హ్మ్. కంట్రోల్ చేయొచ్చు హ్మ్. జగన్మోహన్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని అనే దాని కోసము అది హ్మ్. బీజేపీతో పొత్తు పెట్టుకున్నదానికి ఒక కారణం. ఆర్థిక బలము, హ్మ్. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యం ఎదుర్కొనే దాని కోసం. హ్మ్. రెండవదొచ్చేసి జనసేన వాళ్ళ పొత్తులో ఉంది గదా! జనసేన హ్మ్. వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని ఈళ్ళు పదే పదే అడుగుతా ఉన్నారు. కాబట్టి అవును. ఇదొక కారణం. పొత్తు పెట్టుకునే దానికి. హ్మ్. కానీ హ్మ్. లోపల భయమేమి? హ్మ్. ఆల్రెడీ వచ్చి రాష్ట్రానికి అన్యాయం చేసింది. హ్మ్. ప్రజల్లో వచ్చేసి బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ప్రత్యేక హోదా హ్మ్. ఇవ్వలేదు. హ్మ్. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు. కడప హ్మ్. జిల్లాలో స్టీల్ ప్లాంట్ గాని, దుగరాజపట్నం ఓడరేవు గాని, పోలవరం గాని, విశాఖ హ్మ్. మెట్రో గాని, విజయవాడ మెట్రో గాని, విశాఖ రైల్వే జోన్ గాని, తర్వాత హ్మ్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడము. ఇవన్నీ బీజేపీ హ్మ్. మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఆ హ్మ్. వ్యతిరేకత మనకు కూడా తగులుతుంది. రెండవది హ్మ్. మైనారిటీలలో బీజేపీ అంటే భయముంది. ప్రత్యేకించొచ్చి హ్మ్. ముస్లిమ్స్‌లో. కాబట్టి ఆ ఓట్లు హ్మ్. పోతాయి అని ఒకవైపు భయముంది. కానీ హ్మ్. ఒకవైపు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ యొక్క దౌర్జన్యాన్ని తట్టుకుంటామాలేమని భయముంది. అదే. ఆ హ్మ్. నేపథ్యంలో బహుశా ఆయన హ్మ్. ఢిల్లీ కూడా ఈరోజు పోయినాడు కాబట్టి, వాళ్ళు పిలిచారు కాబట్టి, బహుశా పొత్తు హ్మ్. ఉండే అవకాశాలే ఉన్నాయి. కాబట్టి ఓకే. కారణం వచ్చేసి ఇష్టం ఉండి హ్మ్. లేక పొత్తు హ్మ్. పెట్టుకోవాల్సిన పరిస్థితిలో టీడీపీ ఆ! ఉంది. జనసేన వాళ్ళు ఓకే. ఆల్రెడీ రెడీగా ఉన్నారు. పొత్తుకొచ్చేసి అదే. వాళ్ళు ఎన్‌డీలో హ్మ్. బాగుంటున్నారు. హ్మ్. కాబట్టి చూడాలి మరి ఎలా ఉంటుందో. కానీ ఏది ఏమైనా ఇది హ్మ్. కాంగ్రెస్‌కొచ్చేసి చాలా లాభం. కాంగ్రెస్‌కి నెత్తిన పాలు పోసినట్టయింది. ఇప్పుడు ఎందుకంటే రేపు హ్మ్. త్రిముఖ పోటీ జరుగుతుంది. హ్మ్. ఇంతవరకు చతుర్ముఖ పోటీ అనుకున్నాం. త్రిముఖ పోటీ. త్రిముఖ ఓకే. పోటీలో ఒకటి కాంగ్రెస్ లేదా ఇండియా. అంటే వామపక్షాలు హ్మ్. బహుశా ఇండియాలో అదే. ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టీడీపీ, బీజేపీ పోయింది కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి ఉంటుంది ఇక్కడ. కాంగ్రెస్, హ్మ్. వామపక్షాలు ఒకటి. హ్మ్. హ్మ్. రెండవదొచ్చేసి వైకాపా. హ్మ్. 3 టీడీపీ, బీజేపీ, జనసేన. ఈ త్రిముఖ ఓకే. పోటీలో మాకు ఏ హ్మ్. విధంగా అడ్వాంటేజ్ అంటే హ్మ్. ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు హ్మ్. జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగిపోయి అతన్ని సాగనంపాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి హ్మ్. రైతుల్లో వ్యతిరేకత, రైతులు రగిలిపోతున్నారు.
సర్పంచులు సలసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు. కాబట్టి సమాజంలోని అన్ని వర్గాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది వాళ్ళ క్యాడర్‌లో గూడా. కాబట్టి హ్మ్. జగన్మోహన్ రెడ్డిని పంపించాలనుకున్నారు. కాబట్టి హ్మ్. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఇప్పుడు జనరల్‌గా వచ్చేసి టీడీపీ, జనసేన మధ్య, కాంగ్రెస్ మధ్య డివిజన్ గావాల. ఆ! ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన వరకే ఉంటే కొంత హ్మ్. వాళ్ళకు, కొంత మాకొచ్చిండిది. జగన్ వ్యతిరేకత. ఇప్పుడు హ్మ్. బీజేపీ ఎప్పుడు టీడీపీతో కలిసిందో, ఆ! బీజేపీ కూడా ద్రోహమే కదా రాష్ట్రాన్ని చేసింది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తే, బీజేపీ హ్మ్. నంబర్ 1 ద్రోహి బీజేపీ కదా! హుహు. జగన్మోహన్ రెడ్డి నంబర్ 2. కానీ హ్మ్. నంబర్ 1 వచ్చేసి బీజేపీ. ప్రత్యేక హ్మ్. హోదా ఇవ్వకుండా ఇవన్నీ చేసింది. అటువంటి హ్మ్. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు హ్మ్. నేచురల్‌గా వచ్చేసేసి ఇద్దరు ద్రోహ పార్టీలే. హ్మ్. కాబట్టి బీజేపీ మీద ఉండే వ్యతిరేకత, హ్మ్. జగన్ మీద ఉండే వ్యతిరేకత టీడీపీకి, జనసేనకు పోవాల్సింది బీజేపీతో ఉన్నందువల్ల అది హ్మ్. పోదు. కాబట్టి హ్మ్. మాకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి హ్మ్. వ్యతిరేకత ఓట్లు మాకొస్తాయి. హ్మ్. బీజేపీ వ్యతిరేకత ఓట్లు మాకొస్తాయి. కొంత హ్మ్. మైనారిటీ ఓట్లు అటు ముస్లిం అంటే ఇవి మైనారిటీ గాని అంటే ఇవి లెక్కల వరకేనా సార్? గ్రౌండ్ లెవెల్‌లో వాస్తవంగా జరిగే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ప్రజలొచ్చేసి అనుకుంటే ఎంతసేపు ఇది ఒక ఓటేసేదే గదా! ఏముందాడ? ఇప్పుడు హ్మ్. సోషల్ మీడియా బాగైంది. ఇప్పుడు ఆహ్, చదువుకునే వాళ్ళు ఎక్కువైనారు. తర్వాత హ్మ్. వచ్చేసి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళ చేతిలో గూడక మొబైలు హ్మ్. పట్టుకొని వాళ్ళు గూడక ఏమేం జరుగుతుంది? ప్రపంచంలో హ్మ్. ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు ఇప్పుడు. ఇంతకుముందు ఉండేది హుహు. కాదు. కాబట్టి ఓకే. వాళ్ళకు ప్రతి విషయం వచ్చేసి ఇప్పుడు హ్మ్. అప్పులెంతైంది గూడా చర్చించుకుంటున్నారు. అప్పులు అవును. కేంద్రం ఎంత చేసింది? గతంలో ఎంత హ్మ్. చేసింది? అప్పుల మీద చర్చించుకుంటున్నారు. ధరలు. హ్మ్. కాబట్టి ప్రతిదీ తెలుసుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేమేదో సంక్షేమం చేశాము, బటన్ నొక్కాము. కాబట్టి ఆ బటన్ నొక్కిన వాళ్ళకు మాకేస్తారని అనుకుంటున్నారు. కానీ ఆ హ్మ్. బటను ఈ పక్కేమనుకుంటున్నారంటే, నువ్వు హ్మ్. బటన్ నొక్కింది నిజమే. మా మీద హ్మ్. బాదుడు చేసింది కూడా నిజమే గదా! కరెంటు హ్మ్. ఛార్జీలు పెంచావు, ఆర్‌టీ ఛార్జీలు పెంచావు, పెట్రోల్, డీజిల్ పెంచావు. రోజొచ్చేసి మా కొడుకు మోటార్ సైకిల్ తీసుకొని పెట్రోల్ బంక్ కాడికి పోతే ఆడ వాగిపోతా హ్మ్. ఉంది. కాబట్టి హ్మ్. కరెంట్ ఛార్జీలు నెల నెలకు వాగిపోతున్నాయి. నిత్యావసర సరుకులు, సిమెంట్ ధర, ఇసుక ధర, మద్యం ధర ఇవన్నీ వాళ్ళకి కనపడుతున్నాయి గదా! హ్మ్. నువ్వెట్లుందంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ హ్మ్. దొంగిలించినట్లు, మట్టి ముంత హ్మ్. ఇచ్చి వెండి చెంబు హ్మ్. దొంగిలించినట్లు, ఇచ్చింది గోరంతా, లాక్కున్నది కొండంత అని అర్థమైపోతుంది కాబట్టి, ఇవి డెఫినిట్‌గా హ్మ్. ఓటేసేదే గదా! కాబట్టి అవును. కాంగ్రెస్ ఏమైనా ఈళ్ళ పాలన జూసాము. బీజేపీ పాలన జూసాము. టీడీపీ హ్మ్. పాలన జూసాము. వైకాపా పాలన హ్మ్. జూసాము. అని హ్మ్. కడప జిల్లాలో ఒక సామెత ఉంది. "ముసలోడైనా హ్మ్. బసిరెడ్డే మేలని." కానీ ఏమైనా కాంగ్రెస్ మేలురా ఈ పార్టీల కంటే అనే ఒక హ్మ్. అభిప్రాయం ప్రజలకున్నప్పుడు ఏముంది ఒక్క ఐడియా భవిష్యత్తునే మారుస్తుందని జెప్పేసినట్టు ఒక ఓకే. వచ్చేదే గదా! ఏముంది? ఏమన్నా మళ్ళా హ్మ్. కాంగ్రెస్ మళ్ళా వస్తే బాగుంటుందని అనుకుంటే అయిపాయే. ఓకే. కాబట్టి సో మన హ్మ్. ముఖ్యమంటే దీనికి తోడు మన హ్మ్. కర్ణాటకలో కాంగ్రెస్ రావడము. కాబట్టి ఇప్పుడు అవును. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్. వై నాట్ హ్మ్. కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే హ్మ్. ఒక అభిప్రాయానికి ప్రజలొచ్చారు. చాలా ఓకే. మందొచ్చేసి కర్ణాటకకు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదు గదా! తెలంగాణలో హ్మ్. బలంగా ఉంది గదా! అంటారు. తెలంగాణలో గూడా కర్ణాటక హ్మ్. ఎన్నికల ఫలితానికి ముందు హుజూరాబాద్‌లో, మునుగోడులో ఉప ఎన్నికలు జరిగినాయి. అప్పుడు అవును. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు. కానీ అవునసల 2 ఆ చోట్ల సంవత్సరం డిపాజిట్ ముందు పోయింది. కూడా థర్డ్ ప్లేస్‌లో ఉంది పార్టీ అప్పుడు. థర్డ్ ప్లేస్ ఉంది. డిపాజిట్ పోయింది. అదే హ్మ్. సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్‌లో ఉప ఎన్నికలు జరిగినాయి. హ్మ్. బద్వేల్‌లో ఎక్కువ ఓట్లొచ్చినాయి హుజూరాబాద్ కంటే. హ్మ్. కాబట్టి ఆహ్, ఇప్పట్లో మార్పనేది బండ్లు హ్మ్. ఓడలు గావడము, ఓడలు బండ్లు గావడం అనేది దానికి ఎక్కువ కాలం అవసరం లేదు. హ్మ్. కాబట్టి ఓకే. ఖచ్చితంగా ఈ జరిగే పరిణామాలు హ్మ్. కాంగ్రెస్‌కొచ్చేసి చాలా మంచి భవిష్యత్తుంటుంది. హ్మ్. 'రాముడు భీముడు' సినిమాలో సినిమా చూడలేదా మీరు? దాంట్లో మంచి పాటుంది. చూసాను. ఆ! ఉందిలే మంచి ముందు ముందున అందరూ ఆ! సుఖపడాలి ముందున అని కాంగ్రెస్ ఆ! పార్టీకి ఉందిలే ఆ! మంచి కాలం ముందు ముందున అని మేము పాటలు ఆ! పాడుకునే విధంగా ఈనాడు రాజకీయ పరిణామాలు జరుగుతా ఉన్నాయి.